మీరు అన్న అది నాగేశ్వరరావుతో ఏదో అన్నారు, ఏ సినిమా చేశారు? అక్కడే ప్రాణదాత అండి. ప్రాణదాత. ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు మీరు అప్పుడు? అంటే రిచ్ అసలు ఆయనండి పెద్ద ఎన్సైక్లోపీడియా అండి, ఒక పెద్ద గ్రంథాలయం. ఆయన నాలెడ్జ్ అపారం అండి. నేర్చుకున్నది ఏంటి, చాలా 1% నేర్చుకున్నామో లేదో కానీ. అవునా? ఇప్పుడు మేము నాటకాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆంగికం ఎక్కువ ఉంటుంది కదా, చేతులు కలపడం ఇవి ఇవి. ఆయన మేము చేస్తుంటే కూడా చూసేవారు సరదాగా. మా షార్ట్ పెద్ద ఆయన వెళ్ళిపోవచ్చు కదా, నేను చూస్తూ ఉండేవారు. కొత్త ఆర్టిస్ట్ ఎవడో చేస్తున్నాడు ఇది. నాకు ఒకసారి పిలిచి చెప్పారు, అయితే నువ్వు చేతులు బాగా ఎక్కువ కదుపుతున్నావయ్యా, కెమెరా బాగా వెళ్ళిపోతే ఇక్కడ కట్ అయిపోతుంది చెయ్య, నువ్వు అంతెందుకు లాంగ్ షాట్లో కలిపినా పర్లేదు, నువ్వు క్లోజప్ వచ్చేటప్పటికి జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ షాట్లో ఎలా చేసావో క్లోజప్లో కూడా అలాగే చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. అంటే అసిస్టెంట్ అయితే చెప్తారనుకోండి, మీరు కళ్ళజోడు తీసేశారండి లాంగ్ షాట్లో, క్లోజప్లో కూడా తీసేసి చెప్తారు, వాళ్ళ బాధ్యత అది. కానీ ఆర్టిస్ట్గా నువ్వు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే దాని తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ నువ్వు కన్వర్ట్ చేసుకుంటావు నీతేనా నువ్వు. ఒక మాట చెప్పారు సార్, ఆ మాట తర్వాత నువ్వు ఏది చేసినా ఇంట్రెస్టింగ్గా చెయ్యి. చిన్న వేషం, నాకు ఈ వేషం ఇచ్చారు విసుక్కుంటే దాంట్లో క్వాలిటీ రాదు. నువ్వు చేసే చిన్నదైనా సరే ఆ చిన్న దాంట్లోనే సక్సెస్ అయిపోతే నీకు పెద్ద అవ్వబోతే పెద్ద వేషం ఎలా ఇస్తారు? చిన్నది సార్, నువ్వు ఎల్కేజీ పాస్ అవ్వకుండా యూకేజీకి ఎలా వస్తావు, ఫస్ట్ క్లాస్కి ఎలా వస్తావు? అందుకని ఏది చేసినా ఇంట్రెస్టింగ్గా చెయ్యి. వీడు గొప్ప డైరెక్టరా, వీడు ఏం రెమ్యూనరేషన్ ఇస్తాడు, ఈ పిక్చర్ ఆడుతుందా ఆడదా, ఇవన్నీ నీకు అనవసరం. నువ్వు చేసేది మనసా వాచ కర్మేణ సిన్సియర్గా చేయని చెప్పేవారండి. నాకు అది తెలియకుండానే నాకు అది అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే స్టేజ్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని సిన్సియర్గా రిహార్సల్స్ వేసి చేయడం, ఆ సిన్సియారిటీ అలవాటు అయిపోయిందండి. ఎక్కువ సిన్సియారిటీ కూడా తప్పు చేశారని అనిపిస్తుందా? లేదు సార్, అలా అనిపిస్తారు. తృప్తిని ఇస్తుంది సార్. ఎక్కువ వర్క్ చేస్తే తృప్తి అని ఎక్కువ చెప్తున్నారు, ఈసీఎల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ చెప్తున్నారు, దానివల్ల మీరు నష్టపోయారేమని చెప్పి నాకు అనిపిస్తుంది మీ మాట ద్వారా. సార్, మీ ఉద్దేశంలో నేను నష్టపోయి ఉండొచ్చు, కానీ నా ఉద్దేశంలో నేను ఎప్పుడు నష్టపోలేదు. ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్, హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చేశారు? విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చేసామండి. ఆయనతో అనుభవం ఎట్లా ఉండేది? విశ్వనాథ్ గారితో ఏంటంటే అండి, ఆయన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆయన యాక్ట్ చేసి చూపించేవారండి ప్రతిదీ. ఒకసారి ఇలాగే నేను విశ్వనాథ్ గారి అబ్బాయి వివి గారి అబ్బాయి చేసి దాంట్లోనండి, నాకు 3 కొడుకులు ఉంటారండి. 3 కొడుకులకి బట్టతలేండి. ఒకటేమో ఈ అశోక్ కుమార్ అని చెప్పేసి టీవీ ఆర్టిస్ట్, అతను. తర్వాత గుండు సుదర్శనం, అతను ఒకడు. ఈ 3 నా కొడుకులండి. అయితే నాకు బట్టతలు, నేను ఆయుర్వేద వైద్యుడిని బట్టతలు చేస్తాను. ఆయన ఒకసారి కర్ర పుచ్చుకుని ఎలా నడవాలో చేసి చూపించారండి నాకు. 2-3 రిహార్సల్స్ ఆయన చేశారండి. చేసిన తర్వాత జెన్నీ రెడీయా టేకా అన్నారు. సార్ నేను ఒక రిహార్సల్ చేస్తాను సార్, అన్నీ మీరే చేసేసారండి అన్న. తెలియదు కూడా, ఎలా మాట్లాడాలో కూడా తెలిసేది కదండి. అంటే కొంతమంది హిపోక్రిటిక్గా మాట్లాడతారండి, పెద్దవాళ్ళని ఎలా అప్పుడంటే అవును నిజమేనయ్యా మర్చిపోయాను, నువ్వు యాక్ట్ చేయాలి కదా, కరపుచ్చుకున్నాడు ఓ రిహార్సల్ చేయి రిహార్సల్ చేయించారు. అసమానం పుస్తకాలు చదువుతూ ఉంటామండి, ఖాళీగా ఉంటే షార్ట్లో ఖాళీగా ఉంటే ఎవరో ఫ్రెండ్స్ ఉంటే కబుర్లు చెప్పుకునే వాళ్ళం అండి. ఫ్రెండ్స్ లేకపోతే ఏదో చెట్టు కింద కూర్చుని నేను పుస్తకాలు పట్టుకెళ్ళేవాడిని షూటింగ్ బాగా చదువుకుని. అయితే ఏమిటి పుస్తకాలు చదువుతాయేంటి ఆయన అంటే, పుస్తకాలు చదివితే ఆ క్యారెక్టర్స్ మీద మంచి మమకారం వస్తుందండి, మనం ఊహించుకోవచ్చు సార్ ఈ క్యారెక్టర్ నేను వేస్తే ఎలా చేస్తాను అని. నాకు ఐడెంటిఫై, నాకు నచ్చిన క్యారెక్టర్ల మీద నేను ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోతాను. మంచి ఆలోచన పుస్తకాలు చదవడం, మంచి ఆలోచన చదువు. ఆయన కన్విన్స్ చేశారు. తర్వాత బాపు గారి దగ్గర చేశారు. బాపు గారి దగ్గర మిస్టర్ బెల్లాన్ చేశానండి. పెళ్లి పుస్తకం చేశానండి. పెళ్లి పుస్తకానికి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. దాంట్లో ఉంది రాజేంద్ర ప్రసాద్కి ఫస్ట్ నైట్ చేస్తే తనికెళ్ళ భరణి వాళ్ళ అన్నయ్య గారేమో పెళ్లి చేయించారు, దానికి సంభావన రాలేదు. అందుకని అతను వచ్చి ఫస్ట్ నైట్ మంచం మీద కూర్చొని సంభావన గురించి అడుగుతాడు. నేనేమో కవినండి. కవి ఆ రోజుల్లో ఆశీర్వచనాలు పద్య రూపంలో చదివి పెళ్లిళ్ళలో చదివారండి. అది చదివే నాకు అవకాశం లేక నేను కార్యంగదిలోకి వచ్చి నేను చదవడం మొదలెడతాను. మొదలెట్టేడికి వాడు నన్ను, నాకు కవికి ఉత్తరం ఉంటుంది కదా, అది పట్టుకు లాగేస్తాడు. లాగేస్తే నేను ఆర్టిస్ట్గా కోఆపరేట్ చేయాలి, రాజేంద్ర ప్రసాద్ ఆర్టిస్ట్గా కోఆపరేట్ చేయాలని ఆయన లాగినప్పుడల్లా వచ్చేస్తున్నానండి. వచ్చేస్తుంటే బాపు గారు 2 రిహార్సల్ చూసి, మీరు రాకూడదండి, ఇట్ ఈస్ టగ్ ఆఫ్ ఫైట్, మీరు అక్కడే ఉండాలని కోరుకుంటారు, ఆయన ఏమో బయట లాగాలని చూస్తాడు, ఇట్ ఈస్ టగ్ ఆఫ్
ఫైట్ అనండి. ఓకే 2 రిహార్సల్స్కి అలవాటు 3 రిహార్సల్ కూడా మళ్ళీ వచ్చేసానండి. వస్తే అప్పుడు ఆయన వేసి ప్రతిదానికి బొమ్మ వేస్తారు కదండి, ఆ బొమ్మ వేసి ఇలా ఉండాలి అని చూపించారండి. ఈ బొమ్మ ఇందాక చూపిస్తే ఇప్పుడు టేక్ ఓకే అయిపోయేది కదండి అన్న. బొమ్మ వేసినంత బాగా చెప్పలేకపోయినా నీకు అని నవ్వేశారండి. అంటే మా అజ్ఞానాన్ని ఇన్నోసెన్స్ని ఆయన ఆయన పాజిటివ్గానే తీసుకున్నారు కదా, నెగిటివ్గా తీసుకోలేదండి. అలాగే మిస్టర్ పెళ్ళాల్లోనండి నేను ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ నన్ను పిలుస్తారండి. పెద్ద పెద్ద ప్రొసీజర్లు అవి చెప్తూ ఉంటాను అన్నమాట. మనం డిస్కౌంట్స్ ఆఫర్ చేద్దాం, లేకపోతే కొన్న వాళ్ళకి లాటరీలో టికెట్లు లాటరీ తీద్దాం, లాటరీ వచ్చిన వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల్ని కాశీ విమానంలో పంపిద్దాం, ఇలాంటివన్నీ నేను చెప్తూ ఉంటానండి. చెప్తూ ఉంటే హీరోయిన్ ఆవిడ పక్కపక్క నవ్వుతుందండి. పక్కపక్క నవ్వి రూపాయి పావుల పంది పిల్లకి 5 రూపాయలు కోడి పిల్లని దిష్టి తీసేట అలా ఉంది మీరు చెప్పేది అంటుందండి. ఆయనకి నేను షాక్ అయిపోతాను. అంతకుముందు ఏం జరిగిందంటే అండి, ఎండి గారు వస్తూ ఎంబీకే ప్రసాదరావు గారని ఆయన ఉద్యోగం చేస్తూ వేషాలు వేసేవారు. ఆయన వస్తూ అక్కడ 5వ చైర్ దగ్గర మంచినీళ్ళ గ్లాసు మీద మూత లేదు, ఎవరు పెట్టారు అంటాడు. అంటే ఆయన చాలా స్ట్రిక్ట్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి. అది నాకు గుర్తొచ్చిందండి. అది గుర్తొచ్చి బాబు గారి దగ్గరికి వెళ్ళి మెల్లిగా చెవిలో, సార్ ఆ అమ్మాయి నా గాలి తీసేసి నా చేత నీళ్లు తాపించింది కదండి, నా ఎదురుగుండా నీళ్ళ గ్లాస్ పెట్టారు కదండి, ఆర్టికల్ ఉపయోగించుకోవాలంటారు కదండి, నేను నీళ్లు తాపించింది అంటారు కాబట్టి అది తీసి గడగడగడ తాగేస్తాను సార్, మీరు తాగమంటే తాగుతాను సార్ అని. మళ్ళీ భయం ఉంటుంది కదా. బాగానే ఉంది ఆలోచన, తాగు బొలక పోసుకోకుండా రిహార్సల్ చేయి, బొలక పోసుకుంటే మళ్ళీ తడి అయిపోతుంది మళ్ళీ ఎలా అంటే నేను మైమ్ ఆర్టిస్ట్ అండి, నేను మైమ్ చేస్తానండి, నేను గ్లాస్ లేకుండా గడ్గడ్గా తాగేసేది. వెరీ గుడ్, అలాగే తాగ. ఇలాంటి చిన్న చిన్న అనుభవాలండి, చాలా పెద్ద పెద్ద హీరోలతోటి పెద్ద పెద్ద డైరెక్టర్లతోటి కూడా